నేటి మన బైబిల్ స్టడీ కొరకై ఏర్పాటు చేయబడ్డటువంటి మన లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి చివరి వరకు మనము ధ్యానించుదాం. మొదటిగా నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడయ్యను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. గ్రంథాన్ని చదివేటప్పుడు బాగా అర్థమయ్యే రీతిలో చదవాలి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదువువాడు గైకొనువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో బైబిల్ గ్రంథాన్ని మనము చదివేటప్పుడు క్రమంగా అర్థం చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మనము హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి వచనం వెంబడి వచనం మనం కొనసాగిస్తూ నేర్చుకుంటూ, అందులో ఉన్నటువంటి సంగతులు కొన్ని నేర్చుకుంటూ, ఇంకా ఇందులో మనం ఏం పరిశోధించగలం అనే సంగతులు పరిశోధిస్తూ, చాలా సంగతులు నిర్ణయాలు తీసుకుంటూ ఈ హెబ్రీ పత్రిక ద్వారా మనం ఎంతో ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నాం. ఈ రోజున జరిగేటువంటి చదువుకున్న ఈ అంశాల్లో ముఖ్యంగా మూడు సంగతులు మనము నేర్చుకోవాల్సి ఉంది. ఈ మూడు సంగతులు, ఒకటి ఆయన చేసిన ప్రమాణం అంటే ఇంగ్లీష్లో ఓత్. తర్వాత ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి పనిచేసేటువంటి ఆయన ఆఫీసు. తర్వాత ప్రధాన యాజకుడిగా తను చేసినటువంటి అర్పణ, ఆఫరింగ్. 3 ఓలు, 1 ఓత్, 2 ఆఫీస్, 3 ఆఫరింగ్. ఈ 3 విషయాలు ఈ వచనాల్లో మనకు కనపడతా ఉన్నాయి. 20వ వచనంలో ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు, ఆయన తన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. పూటకాపు అని అంటే ఇంగ్లీష్లో దాని అర్థము గ్యారంటర్ అని. అంటే మరి శ్రేష్టమైన నిబంధనకి ఆయన గ్యారంటర్ అయ్యాడు. ప్రమాణము చేసి, ఈ ప్రమాణం అనే మాట
మీకేమైనా గుర్తు చేస్తుందా? 6వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు 16వ వచనం మనం ఒకసారి చూద్దాం, జ్ఞాపకం చేసుకుంటూ. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. అయితే దేవుడు ప్రమాణం చేయాలి అని అంటే ఎవరి తోడని ప్రమాణం చేయాలి? ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారు? అందుకని దేవుడు తన తోడు అని అంటాడు అంతే. ఆయన ప్రమాణము చేసి, ఇప్పుడు మెల్కీసెదెకు యొక్క ఆ ఆర్డర్ మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి అది కొనసాగింపుగా వస్తూ ఉంది. యేసుక్రీస్తు యాజకత్వం గురించినటువంటి విషయాలు రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఇప్పుడు నేర్చుకునేటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు యాజకుడు అవ్వడం అనేది ఒక ప్రమాణము చేసిన, దేవుడు ప్రమాణము చేసి యాజకత్వాన్ని ఇచ్చాడు ఆయనకి. ఆ విషయాల్ని మనం చదువు. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అవుతారు. ఎవరు? ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నా లేవి వంశములో నుండి వచ్చేటువంటి యాజకులు. వారికి ప్రమాణం ఏం అవసరం లేదు. కాకపోతే వాళ్ళ వంశావళిని నిరూపించుకొని అక్కడికి వెళ్ళాలి, ఆ యాజకత్వ పనుల్లోకి బాధ్యతల్లోకి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు అయితే ప్రమాణము చేస్తును. అందుకని ఈయన అయితే అని చెప్పి ఈ మాట అంటున్నారు, నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు అని ప్రభు ప్రమాణము చేసను. ఇక్కడ మన రక్షణ కోసం ఆయన యాజకత్వము ఒక పునాది లాంటిది. అందుకని దేవుడు ప్రమాణము చేసి మరి యేసుక్రీస్తుని యాజకుడిగా నియమించాడనే సంగతి మనకు అర్థం కావాలి. ఇక్కడ ఒక మాట, ఆశ్చర్యకరమైన మాట దేవుని గురించి చెప్తాడు. ఆయన ప్రమాణం చేశాడు, ఇక ఆయన పశ్చాత్తాపపడడు. ఒకసారి ఆయన మాట ఇచ్చాడు అని అంటే దాని విషయంలో మళ్ళా అయ్యో ఎందుకు చేశాను, ఇలాంటి పశ్చాత్తాపడేవాడు కాదు. సో దేవుని గురించి ఎంత ఆసక్తికరమైన మాట కదా. ఆయన పశ్చాత్తాపడ్డు, ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని అయ్యో పొరపాటైంది ఇలాగన ఆయన ఉండడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కని మాట చదువుదాం మనం. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. దేవుని గురించి చెప్తున్న మాట. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు. కాబట్టి ఆయన అబద్ధమాడు, చెప్పిన మాట మళ్ళా తీసుకోవడం, అది కాదులే అనడం, ఇలాంటివి ఆయన దగ్గర ఉండవు. ఆయన అబద్ధమాడు, ఆయన పశ్చాత్తాపడ్డు. అసలు మనలాంటి లక్షణాలు కలిగిన నరుడు కాదు ఆయన. సో ఒక మంచి మాట మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును ఒక ప్రమాణపూర్వకంగా యాజకుడిగా నియమించి, ప్రమాణం ఓరకనే మాటతో కాదు, దేవుడు ప్రమాణము చేసి మరీ యాజకుడిగా నియమించాడు. నీవు నిరంతరం యాజకుడివై ఉన్నామని ప్రమాణము చేసను ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ఆ యాజకత్వము దేవుడు ప్రమాణము చేసి ఇచ్చింది. ఆ ప్రమాణము ఎలాంటిదో మనం చూసాం. ఆయన కంటే ఇంకా గొప్పవాడు ఎవడు లేడు. కాబట్టి ఎవరి మీదను ఆయన తోడు, ఈయన తోడు, దాని తోడు అని చెప్పాల్సిన పని లేదు. ఆయనే చెప్పినటువంటి మాట, ఆ మాట ఇచ్చాడు, ఆయన ప్రమాణం చేశాడు అని అంటే ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, పశ్చాత్తాపడేవాడు కాదు. అది ఫిక్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాగన ఆయనను నియమించి, యాజకునిగా నియమించి మరి శ్రేష్టమైన నిబంధనకి గ్యారంటీగా చేసేసాడు. మరి శ్రేష్టమైనటువంటి నిబంధన ఇస్తాను, దానికి ఈయన గ్యారంటీ అన్నట్టుగా. కొన్ని వచనాలు మనం ఇందులో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం చదువుదాం. ఇంకా ఏముంది ఇక్కడ అని అంటే, అది ఆయన ఓత్, ఆయన ఆఫీస్ గురించి కొంత నేర్చుకుంటే 23వ వచనం నుండి చూద్దాం. చూడండి ఏముంది. మరియు
ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. అంటే యాజకులు మరణించకుండా ఏమన్నా ఉంటారా? లేదు, మరణించిపోతారు. సో మరణిస్తారు కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఆఫీస్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ప్రధాన యాజకుడు, ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక ఆయన ఆఫీసు ఇంకొకళ్ళకి చేరుద్ది, ఇంకొకళ్ళకి చేరుద్ది. ఇది అనమాట ఆయన ఆఫీస్. ఎలాంటిది అని అంటే ఇక్కడ మనం చూస్తున్నమాట, ఆయనకంటే ముందున్నటువంటి వారు ఆ యాజకులు, ఆ ప్రధాన యాజకులు మారుతూ ఉంటారు. అలాగే మారుతున్నటువంటి క్రమంలో బైబిల్ పండితులు చెప్పే మాట, అహరోను దగ్గర నుంచి మొదలుకొని క్రీస్తు శకం 70 వరకు దాదాపు 80 మంది ప్రధాన యాజకులు మారారు. ఒకరు చనిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు. 80 మందికి పైగా ప్రధాన యాజకులు మారారు. ఇప్పుడు వాళ్ళ ఆఫీసు గురించి, లేవీయుల ద్వారా వచ్చినటువంటి యాజకులు, ప్రధాన యాజకుల గురించి మనం నేర్చుకుంటుంటే వాళ్ళ ఆఫీస్ ఏంటంటే మారుతూ ఉంది, మారిపోతూ ఉంది. కానీ ఈయన అయితే శాశ్వతంగా ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. ఈయన అయితే నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. నిరంతరం ఉండేవాడు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు 3 రోజులకే. ఇక మరణానికి ఆయన మీద అధికారం ఉంది? ఇక లేదు. ఆయన నిరంతరము జీవించి ఉన్నాడు. ఇప్పుడు కూడా సజీవుడే. సజీవుడిగా లేచాడు, సజీవుడిగా అందరికి కనపడ్డాడు 40 రోజులు, సజీవుడిగా వెళ్ళాడు. నేను ఏ రీతిగా వెళ్తున్నానో అదే విధంగా మరలా వస్తాను అని అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉండి చేసేటువంటి పని అంతా చేస్తున్నాడు. అదేంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆ యాజకత్వం ఏంటో, ఏం చేస్తున్నాడో ఆ విషయాలు మనం చూద్దాం. ఇక్కడ జరుగుతున్నమాట, ఆయన ఆఫీస్ ఎలాంటిదంటే శాశ్వతంగా ఉండేటువంటి ఆఫీస్. శాశ్వతంగా ఉంటాడు. ఆయన నిరంతరం ఉండేవాడు. మరణమునకు ఇక మీదట ఆయన మీద అధికారం ఏమీ లేదు, ఎందుకంటే మరణాన్ని జయించాడు కదా. ఓకే, ఆయన ఆఫీసు మారేది కాదు, శాశ్వతంగా ఉండేది అని ఒకటి చూస్తున్నాం. 25వ వచనంలో ఏముందంటే, ఈయన తన ద్వారా వచ్చు వారి పక్షాన విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చనిపోయే వాళ్ళు నీకేం చేస్తున్నారు? ఏం చేయలేరు. ఈయన చనిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు, సో ఆఫీస్ మారిపోతుంది. కానీ యేసుక్రీస్తు గురించి చెప్పేది ఏంటి? ఆయన నిరంతరము జీవించుచున్నాడు. పైన మాట నిరంతరము ఉన్నవాడు గనుక సంపూర్ణులుగా వారిని రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరిని రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు సంపూర్ణంగా అంటే ఇక్కడే ఉన్నమాట, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని పక్షాన వారిని రక్షిస్తాడు. తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారిని రక్షిస్తాడు ఆయన. యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఇక ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. ఎవరైతే అలాగే నా ద్వారా తండ్రి దగ్గరకు వస్తారో వాళ్ళని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. ఈ మాట అర్థం చేసుకోవడానికి ఇదే వచనంలో ఇంకొక మతం కూడా ఉంది. అదేంటంటే ఆయన రక్షిస్తాడు. ఆయన గ్యారంటీ ఏంటి అని అంటే నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారి పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు చేరతారో వారి పక్షాన విజ్ఞాపనము చేస్తున్నాడు. సో పేతురుతో అన్నాడు కదా, పేతురు నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా, సాతాను మిమ్మల్ని జల్లి పట్టబోతున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే మరి దేవుని దగ్గరికి వచ్చే వారికి ఎంత సెక్యూరిటీ?
పైగా ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? ఆయన ఉన్నంతకాలం చేస్తాడు. ఎంతకాలం ఉంటాడు? నిరంతరం జీవించి ఉంటాడు. కాబట్టి ఈ మనిషికి రక్షణ, సంపూర్ణమైన రక్షణ, అది అర్థమైపోతుంది కదా మనకి. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసులైనటువంటి మనము అక్కడ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జీవాన్ని కలిగి ఉండి పరలోకంలో ఉంటాం. భూమి మీద మనము జీవించేటప్పుడు, క్రైస్తవులుగా ఉండి భూమి మీద జీవించేటప్పుడు ఆయన మన కొరకు ఈ విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. నీ కొరకే, నీ కొరకు ఆయన విజ్ఞాపనములు చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే ఎంతకాలం చేస్తాడు? నిరంతరం చేస్తాడు. అందుకనే ఈ పదం సంపూర్ణముగా, సంపూర్ణంగా పరలోకంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి చూడండి, పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. అక్కడుండి ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే ఇక నిన్ను ఆయన మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఆయనకి ఎంత అధికారం ఉంది కదా. ఈ విషయాల్ని మనము అర్థం చేసుకుంటాం. కాబట్టి మన కొరకు, విశ్వాసుల కొరకు, వారి వారి విషమ పరిస్థితుల్లో కూడా, వారి క్లిష్ట పరిస్థితుల్లో, వారి అవసరాల కొరకై యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వ నుండి ఎవరైతే యేసు ద్వారా తండ్రి దగ్గరికి చేరతారో, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసుల గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయడానికి అంతకుముందులాగా ప్రధాన యాజకుల్లాగా మారిపోయేటువంటి వాడి తర్వాత ఇలాంటిది ఏం లేదు. ఆయన నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన మనల్ని సంపూర్ణులుగా రక్షించడానికి ఆయనకి అధికారం ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు రెండు విషయాలు నేర్చుకున్నాం. ఈయన ఆఫీసు శాశ్వతంగా ఉండే ఆఫీస్, మారిపోయే ఆఫీస్ కాదు. ఈయన ఓత్ ఫిక్స్ అయినటువంటి ఓత్, అది గ్యారంటీ ఇచ్చే ఓత్, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనుషులైతే అబద్ధం ఆడొచ్చు, లేదు అప్పుడు అనలేదే ఇప్పుడు అనలే, అలాగే పశ్చాత్తాపడవచ్చు. కానీ దేవుడు కదా. సో ఆయన ప్రమాణము, ఆయన కార్యాచరణ, నిరంతరం ఉండే కార్యాచరణ. లాస్ట్ విషయం ఆలోచన చేస్తే ఆయన యొక్క అర్పణ, యాజకులు దేవునికి అర్పణలు అర్పించాలి. సో ఈ ప్రధాన యాజకుడు, మెల్కీసెదకు క్రమము చొప్పున వచ్చినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి అర్పణ చేశాడు ఆ విషయాన్ని మనం చూస్తాం. 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు అయినటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు అంటే మిగతా యాజకుల కంటే యేసుక్రీస్తు ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి యాజకుడో తెలియజేయాలనేది రచయిత యొక్క ఉద్దేశం. మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆ యాజకులందరికంటే గొప్పవాడు. వారిలో ఎవరు కూడా యేసుక్రీస్తు లాగా లేరు. గమనించండి, ఆ యాజకులు యేసుక్రీస్తులాగా ఏ యాజకుడు కూడా లేడండి. ఎందుకు? తర్వాత చూస్తాం మనం. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. బలహీనులు. ఇంకా కింద చదువుతున్నాం, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తమ సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపాల కొరకు. అంటే అప్పుడు ఉన్నటువంటి యాజకుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ యాజకులు లాంటి వాడు కాదు. ఆ యాజకులలో ఎవరు కూడా యేసుక్రీస్తులాగా లేరు. ఏ యాజకుడు కూడా యేసుక్రీస్తు లాంటి వాడు కాదు. ఎందుకు? వారు బలహీనులు అని చూస్తున్నాం. వారు తమ సొంత పాపాల కొరకు ముందు బలి అర్పించి తర్వాత ప్రజల పాపాల కొరకు బలి అర్పించాల్సి వస్తుంది. చూడండి, అయితే ఈయన గురించి చెప్తున్న మాట ఏంటి? ఈయన అయితే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే పని చేసి ముగించేశాడు. ఈయన తన పాపాల కొరకు అర్పణ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయనకు పాపం లేదు కదా. కాబట్టి
మాటి మాటికి తిరిగి తిరిగి చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. వారు బలహీనమైన మానవులు, పైన చదువుతున్నాం కదా. సో సాధారణంగా వచ్చేటువంటి యాజకుల్లాగా ఆ యాజకులలో ఎవ్వరూ కూడా యేసుక్రీస్తులాగా లేరు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. వారందరూ బలహీనల మానవులైతే ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన దేవుని కుమారుడు. ఇక్కడ ఇంకొక మాట మనం నేర్చుకోవాలి. పైనే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే పదం ఉంది. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దానికి ముందున్నటువంటి పదాలు కొన్ని: పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని చూసాం. ఇప్పుడు యేసుప్రభు వారు పాపులకు స్నేహితుడిగా పిలువబడ్డాడు. పాపం చేసిన స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఆ మిగతా పరిచయులందరూ ఇతడు పాపులతో సహవాసం చేస్తాడు, ఇతను పాపులతో తిరుగుతుంటాడు, ఆ సుంకరు దగ్గరికి వెళ్తారు, ఇలాగన అంటున్నారు. ఎవరైతే పాపములుగా ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో వారి దగ్గరికి యేసుప్రభు స్నేహితుడిగా వెళ్ళాడు, ఒక మంచి వ్యక్తిగా వెళ్ళాడు. వారి బాగోగులు మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళతో కలిసి సహవాసం చేశాడు, వారితో స్నేహంగా ఉన్నాడు, వారికి ఉపకారం చేశాడు, వారికి ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. ఆఖరికి అలాంటి పాపుల కొరకు ఆయన చనిపోయాడు ప్రాణం పెట్టి. ఓకే, అయితే వాళ్ళతో స్నేహం చేస్తున్నా కూడా పాపులలో చేరక ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఈయన భిన్నంగా ఉన్నాడు. చూడండి, పాపులతో స్నేహం చేసినంత మాత్రాన వారి ప్రభావం ఈయన మీద ఏమాత్రం చూపలేకపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈయనకు భ్రష్ట స్వభావం ఏం లేదు, ఈయనేమి పాపం చేయలేదు, ఈయన ఎన్నడూ పాపం చేయలేదు అనే సంగతి గుర్తు చేసుకుందాం. ఇది మనకు ఒక మంచి పాఠమే. నీ ఫ్రెండ్స్ పాపంలో ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళ పాపానికి పడిపోవాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభువాడు పాపులలో చేరక వాళ్ళకు కలిసి ఉన్నాడు, ఫెలోషిప్ చేశాడు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఆఖరికి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు అనే మాట కూడా చూసాం. అయినా వారి ప్రభావం ఈయన మీద ఏమాత్రం పడలేదు అని చూసాం. కాబట్టి యేసుక్రీస్తు గురించి ఒక మంచి క్వాలిటీ అర్థమవుతుంది. ఇంకో పదం కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఏ యాజకుడు కూడా ఇలాంటి అర్హత కలిగి లేడు. హెబ్రీ పత్రిక ప్రారంభంలో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి చదువుదామా, గుర్తు చేసుకుందాం. మొదటిలో 3వ వచనం యేసుక్రీస్తు గురించిన ఆ విషయాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వసిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. అది యేసుక్రీస్తు యొక్క స్థాయి. మిగతా యాజకులు, ఏ యాజకులు కూడా యేసుక్రీస్తులాగా లేరు అనే సంగతి. ఇప్పుడు ఆయన ఆఫరింగ్ గురించి వింటున్నాం. ఇలాంటి ఒక ప్రత్యేకత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైనటువంటి వాడు, ఇలాంటి వాడు ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించింది. యేసుక్రీస్తు గురించిన క్వాలిటీలు చూడండి ఎలాగుంది. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు, అంతేకాకుండా సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడు. సంపూర్ణ సిద్ధి అని అంటే ఎవరికైనా అలాంటి క్వాలిటీ ఏ యాజకులకైనా ఉందా? ఏ ప్రధాన యాజకుడి దగ్గరైనా ఉందా? లేదు, ఈయనకు ఉంది.
అలాంటి యాజకుని నియమించాడు, యేసుక్రీస్తును నియమించాడు. ఆయన ద్వారా ఇప్పుడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే పని చేసి ముగించను. హెబ్రీలుగా ఉండి ఆ యాజక ధర్మాలన్నీ పరిచయమే కనుక ఆ పరిచయమైనటువంటి వారి విషయాలన్నీ, ఇదిగో మీ యాజకుల పరిస్థితి ఇది. మరి ఈయన సంగతి చూసారా, ఈయన ఎంత శ్రేష్టమైన వాడో చూసారా అని 3 సంగతులు చెప్పాను. 3 సంగతులు ఆయన ప్రమాణం చేసి ఆయన నియమించాడు. ఆయన నిరంతరము ఉండేవాడే కాబట్టి వీరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆల్రెడీ వీళ్ళ కొరకు చనిపోయాడు పాపం నిమిత్తం. అంతేకాకుండా వీరి కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు కాబట్టి నిరంతరం ఉండేవాడే. సో ఈ ప్రధాన యాజకత్వం ఎప్పుడూ, ఆల్వేస్, ఎప్పుడు ఉండేదే, ఇది మారిపోయేది కాదు. మూడవది, ఆయన ఆఫరింగ్ ఎలాంటిదని అంటే, వారు బలహీనమైనటువంటి వారు వారి పాపాల కొరకు, ఇతరుల పాపాల కొరకు వారు అర్పణ చేస్తే, ఈయనైతే తానే స్పెషల్ క్వాలిటీస్ కలిగినటువంటి వాడిగా ఉండి తన్ను తానే అర్పణ చేసుకున్నాడు. స్పెషాలిటీ ఏంటంటే, పాత నిబంధనలో ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు వేరే బలి పశువును బలి ఇస్తాడు. యేసుక్రీస్తు దగ్గర ఏంటంటే యాజకుడు ఈయనే, బలి అర్పణ కూడా ఈయనే. ఈ బలి అర్పణ ద్వారా ఈ అర్పణ, ఈ రక్తాన్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఇదిగో నేను అర్పణ ఇచ్చాను, వారి కొరకు నేను అర్పణ ఇచ్చాను. తన ద్వారా దేవుని యొద్దకు చేరువారి పక్షాన ఈయనే నా పాపముల కొరకు మరణించిన వాడు, ఈయనే మానవులకి దేవునికి మధ్యవర్తి, ఈయనే యేసు ద్వారా వెళ్ళాలి అనేటువంటి ఆ విధంగా ఎవరైతే తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారి పక్షాన అన్నాడు కదా, వారికి నిత్య రక్షణకు కారకుడు. ఎందుకు? ఎప్పుడైనా రక్షిస్తాడు. ఇప్పుడైనా, ఎప్పుడైనా, రేపైనా, ఇంకదైనా, తర్వాత ఇంకా వచ్చే యుగంలో అయినా, రాబోయే యుగంలో అయినా, పరలోకంలో అయినా. చూడండి, ఇప్పుడు పాపం నుండి రక్షిస్తాడు, రేపు నీ పాప శరీరం నుండి మార్చేస్తాడు, ఆ తర్వాత నేను కొత్త ఆకాశం కొత్త భూమిలో పెడతాను. ఇవన్నీ నిత్య రక్షణకు కారకుడు. దీనికి అందరికీ కారణం ఆయన ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉండి తను తానే అర్పణ చేసుకున్నాడు. ఏ బలి పశువు ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్కి ఎలిజిబుల్ కానే కాదు. అంత శ్రేష్టమైన వాడిని దేవుడు నియమించి నిబంధన ఇచ్చాడు. ఓకే, అది పని ముగించాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. క్రైస్తవుల పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఇంకేం ఆధారం కావాలి? ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని వినిపించిన వానికి మహిమయో ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇప్పటిదాకా లేవి గోత్రంలో వచ్చేటువంటి యాజకుల గురించి చూసాము. దేవుడు నియమించినటువంటి మెల్కీసెదకు క్రమము చొప్పున వచ్చినటువంటి యేసుక్రీస్తు యాజకత్వాన్ని చూసాము. చివరిలో ఈ మాట ఫినిషింగ్గా బాగుంటుందని మీకు చదివి వినిపించాను. ఆయన మనలను ఆ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను. మనం కూడా యాజకులం. మనల్ని ఒక యాజకులుగా చేశాడు. ఓకే, ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఈ యాజకత్వం ఎవరి క్రమాన్ని బట్టి వచ్చింది చెప్పండి? ఇక యేసుక్రీస్తు ద్వారా. అందుకనే ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనల్ని విడిపించి
మనల్ని యాజకులుగా చేశాడు. ఇది లేవి గోత్రపు యాజకత్వం కాదు. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ యాజకత్వంలో నిన్ను నన్ను పాలుభాగస్తు చేశాడు. ఎంత ఆధిక్యత మనకి. ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. రాబోయే క్లాసులో మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఇందులో మనం ఇంకా ప్రత్యేకించి ఏమైనా స్టడీ చేసి పర్సనల్గా ఏమైనా నేర్చుకోవచ్చా? సో పరిశోధనాత్మక వాక్య ధ్యానం అని మనం చేస్తున్నాం. ఇంకా పరిశీలన చేద్దాం. ఏం పరిశీలన చేద్దాం అని అంటే, ఇందులో దేవుని గురించి మనం ఏం నేర్చుకోగలం? దేవుని గురించి మనం ఏం నేర్చుకోగలం? ఇంకా దీని గురించి మానవుల గురించి ఏం నేర్చుకోగలం? చూడండి, వాక్యము ధ్యానించాలి. ఇప్పటిదాకా నేను ఇందులో ఉన్నటువంటి విషయాలు మీతో కొన్ని చెప్పాను. ఓకే, నువ్వు ఇంకా ధ్యానించి నువ్వు ఇంకా ఏం తెలుసుకోగలుగుతావు? నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలు మీకు హెల్ప్ అవ్వచ్చు కాక. ఓకే, మంచిదే. అయితే మనకంటూ మనం స్వతహాగా తెలుసుకొని పరిశీలన చేసేదే ఈ పరిశోధనాత్మక వాక్య ధ్యానం. దీన్ని మనం ఖడ్గ విధానంలో చేస్తూ ఉన్నాం. ఇందులో దేవుని గురించి ఈ వచనాల్లో 20 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఈ వచనాల్లో మనం ఏం నేర్చుకుంటాం? తర్వాత మానవుల గురించి మనం ఏం నేర్చుకుంటాం? తర్వాత ఇందులో మనం అనుసరించేటువంటి మాదిరి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అని చూస్తాం. ఆ తర్వాత ఈ లేఖన భాగాల్లో దేవుడు మనకు చేయండి అని చెప్పినట్టుగా ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ? ఓకే, ఇప్పుడు దేవుని గురించి మీరు ఏం నేర్చుకున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి 28 వచనాల వరకు చదువుకున్నటువంటి ఈ మాటల్లో ఇప్పుడు మీ మైండ్కి ఎక్సర్సైజ్ అవుద్ది. ఇంకా చేయండి. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి దేవుని గురించి మీరు ఏమేమి కనుక్కున్నారో అది నాకు చెప్పండి, నేను బోర్డు మీద రాస్తా. పవిత్రుడా, చెప్పినవాడు, ప్రమాణం చేసినవాడు, ప్రమాణము చేసినవాడు, తర్వాత మనకి సరిపోయినవాడు, తగినవాడు, అని చెప్పినట్టుగా పవిత్రుడు. ఇంకా వరుస పెట్టి చెప్పచ్చు కదా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకమైన వాడు, పాపం లేనివాడు, పాపం లేనివాడు. దేవుని గురించి ఇంకా పశ్చాత్తాపడ్డు. ఓకే, పశ్చాత్తాపడడు. ఇంకేమున్నాయి? నిరంతరం జీవించేవాడు. ఓకే, నిరంతరం ఉన్నవాడు, జీవించువాడు. ఓకే, జీవించువాడు. ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. ఓకే, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. ఇంకా విజ్ఞాపనం చేయవాడా? విజ్ఞాపన చేయవాడు. ఇంకేముంది? విజ్ఞాపన చేయవాడు. పోయిన వారం మీకు దేవుని గురించి ఎక్కువ రాలేదు కదా. ఇప్పుడు చూడండి ఎన్ని విషయాలు మీరే వెతుకుతూ ఉన్నారు. ఇంకా
మార్పు లేని యాజకత్వం గలవాడు. ఓకే, మార్పు లేని యాజకుడు, నిరంతరం జీవించేవాడు అన్నారు కాబట్టి. ఓకే, ఇంకా తను తాను అర్పించుకున్నాడు. ఇంకా పూటకాప, పూటకాపు. ఓకే, పూటకాపు అంటే పూటకాపు అంటే ఇలాంటి పదాలు కొన్ని ఇప్పుడు జనరేషన్కి తెలియదేమో, అందుకే దాని ఇంగ్లీష్ పదాన్ని చెప్పాను నేను, గ్యారంటర్ అని. ఓకే, ఇంకేమైనా ఎత్తుకుతారా? ముఖ్యమైనది సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. శక్తిమంతుడు. ఓకే, సరే, మనుషుల గురించి నేర్చుకుందాం. ఇక ప్రధాన యాజకుడా? ఓకే, యాజకులు. ఓకే, యాజకులు. మృతి పొందేవారు. మృతి పొందేవారు. మనుషుల గురించి ఇంకేం నేర్చుకున్నారో చెప్పండి. ఎల్లప్పుడూ ఉండడానికి సాధ్యం కాని వారు, ఎల్లకాలం బతకలేరు అని. ఓకే, ఎల్లకాలం ఉండలేరు అని రాస్తా. మన భాష ఎల్లకాలం ఉండరు. ఓకే, ఇంకా దేవుని ఎద్దుకు వచ్చేవారు. దేవుని వద్దకు వచ్చేవారు. బలహీనత గల మనుషులు. ఓకే, బలహీనత గల మనుషులు, గలవారు. మనుషుల గురించి నేర్చుకుంటున్నాం కదా. ఓకే, బలహీనత గలవారు, సొంత పాపాలు కలిగిన వారు. రైట్, సొంత పాపాలు గలవారు. ఎవరి పాపాలు వాళ్ళవే, అదేనా మీనింగ్? ఓకే, సొంత పాపాలు గలవారు. పాపులా? సరే, నీ మాటకి ఏం కాదంట. పాపులు. అంటే రక్షించేవారా? సంపూర్ణంగా రక్షించబడేవారు. ఓకే, సంపూర్ణంగా రక్షింపబడేవారు. ఇంకేమున్నాయి? ఇంకేం చెప్తారా మనుషుల గురించి? నువ్వమ్మా? బలులు అర్పించేవారు. సరే, బలులు అర్పించేవారు. సో ఇలాగన మనం మనుషుల గురించి నేర్చుకుంటున్నాం. మనుషుల గురించి వెతికి మనుషుల గురించి స్టడీ చేస్తున్నాం. మనుషుల గురించి. సో ఇప్పుడు మాదిరి ఏమైనా ఉందా? ఇందులో మనం ఫాలో అవ్వగలిగేటువంటి మాదిరి ఏమైనా ఉందా? నేను ఒకటి చెప్పనా? దేవుడు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఏంటంటే ఆయన మనుషుల్లాగా మాట ఇచ్చి తప్పేవాడు కాదు అన్నట్టుగా మనం ఇందాక చదివాం కదా. ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడ్డు. సో ఒక మాట చెప్పాడు అని అంటే ఇక ఫిక్స్, ప్రమాణం చేసినట్టే ఆయన. కాబట్టి
మాట ఇస్తే ప్రమాణం చేసినట్టు ఉండాలనేది. ఏదైనా మాట ఇచ్చాము, ఏదైనా చెప్పాము, అవును. బైబిల్లో క్రైస్తవులకు చెప్తున్నాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు లాగా. కాబట్టి మాట ఇచ్చి తప్పకూడదు. సో దేవుడు తప్పలేదు. సో దేవుడు మనకి మాట ఇచ్చి తప్పకపోవడం, సో అది ఒక మోడల్ మనకి. తప్పకపోవట అనేది రాస్తారు. తప్పకపోవట దేవుడు మనకి మాదిరి అనే మాట. ఇంకేమైనా దేనికైనా గ్యారంటర్గా ఉండొచ్చు. పూట కాపుగా ఉండటం, విజ్ఞాపన చేయడం. యేసు ప్రభువుకు మంచి విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన చేయుట, ఇది కూడా ఒక మంచి మోడల్. వేరే వాళ్ళ కొరకు మనము ఇంకొక మంచి మోడల్ ఏంటంటే, నాకు ఇక్కడున్న పదం, ఆయన తగినవాడు. తగినట్టు ఉండాల. నువ్వు దేనికి తగిన వాడవో తగినట్టు ఉండాల. అంతేగాని ఎక్స్ట్రాలు లేకపోతే డిగ్రేజ్ చేసుకోవడం అలాగ ఉండకూడదు. దేనికి తగినట్టు తగిన వారిగా ఉండటం. ఇంకేమైనా ఉన్నాయా మోడల్స్? ఎతికితే మీకు ఏమైనా అర్థమవుతాయా? ఓకే, ఆజ్ఞలు ఏం చూద్దాం. ఆజ్ఞలు డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. లేఖనాల్లో మనం అర్థం చేసుకునేటువంటి విధంగా దేవుడు ఇది చెప్పాడు, ఇది చేయాలి మనం అనేది ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఇది చేయండి అని చెప్పాడు అనేది ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ అలాంటివి మనకేమైనా దొరుకుతున్నాయా ఈ లేఖనాల్లో? ఆజ్ఞలు సో యేసు యాజకత్వం కావాలి. ఓకే, యేసు యాజకత్వం కిందకి రావాలి. పశ్చాత్తాపడ్డం అంటే దాంట్లో నీకు వచ్చిన కమాండ్ ఏం కనపడుతుంది? పశ్చాత్తాపడాలా? ఎప్పుడు? సో పొరపాటు జరిగితే పశ్చాత్తాపడాలా? మంచిదే. పొరపాటు లేకపోతే తప్పు అంటాను. పొరపాటు జరిగితే పశ్చాత్తాపడాలా. మంచి పాయింట్. పశ్చాత్తాపం. తన యొద్దకు దేవుని యొద్దకు వచ్చేవారక. సో యేసు ద్వారా దేవుని దగ్గరికి చేరాలి. ఓకే, యేసు ద్వారా దేవుని యొద్దకు చేరాలి. ఇంకా ఇక నేను ఒక మంచి మాట, నాకు అర్థమైన మాట. ఆయన శక్తిమంతుడు. ఎలా శక్తిమంతుడు అని అంటే, సంపూర్ణులుగా రక్షించడానికి శక్తిమంతుడు. కాబట్టి మనిషి రక్షణ ఎలాగ పొందాలంటే సంపూర్ణమైన రక్షణ కావాలి. సంపూర్ణంగా రక్షించబడాలి అనేది నేను అనుకున్నది. సంపూర్ణంగా రక్షించబడాలి. అంటే దీన్ని మనం కొంచెం
ఏదో నామకాలంగా చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చందాలు వేస్తున్నాం అని ఇలాంటివి కాకుండా రక్షణ, కంప్లీట్ రక్షణ. ఇంకేమైనా ఉన్నాయా? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. తామర పువ్వులాగా బురదలో ఉంటుంది కానీ బురద అంటదు. పాపులలో ఉంటావు కానీ లోకంలో ఉంటావు కానీ పాపము అంటని పరిశుద్ధిగా యేసుప్రభువు ఉన్నలాగా ప్రత్యేకంగా ఉండాలి. అదే పరిశుద్ధత అంటే, ప్రత్యేకంగా ఉండాలి. ఓకే, ఇలాగన మనం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ తీసుకోవచ్చు. వినండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను పిల్లరా. మొదట్లో 3 ఓల గురించి అందులో ఉన్న సమాచారం అంతా మీకు చెప్పా, పిక్చర్ అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు మీరే ఇంకా దేవుని గురించి ఇంకా స్టడీ చేస్తూ లోతుగా తెలుసుకుంటూ, దేవుడు ప్రమాణం చేసేవాడు, ఆయన ప్రమాణం చేస్తాడు, ఆయన మనకు తగినవాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకమైన వాడు, పాపము లేనివాడు, పశ్చాత్తాపడేవాడు కాదు, ఏదో చెప్పి తప్పించుకునేవాడు కాదు, నిరంతరం జీవించేవాడు, ఆకాశం మండలం కంటే హెచ్చైన వాడు, విజ్ఞాపన చేయవాడు, మార్పు లేని యాజకుడు, తన్ను తాను అర్పించుకున్నవాడు, పూట కాపు, సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. దేవుని గురించి ఇన్ని సంగతులు మనకు బయటకు వచ్చినాయి. మనుషుల గురించి ఏమర్థమైంది? యాజకులు ఉంటారు, మనుషులు చనిపోతారు, ఎల్లకాలం ఉండరు, దేవుని ఎదుకు వచ్చేవాళ్ళు, తర్వాత బలహీనత గలవారు, తర్వాత సొంత ఎవరి పాపాలు వాళ్ళకి కలిగిన వారు పాపులు అని చూసాం. సంపూర్ణంగా రక్షించబడేవారు, దాని కొరకు బలులు అర్పించేవారు. ఇలాగ మనుషుల గురించి ఈ వచనాల్లో మనం వెతికాం. ఇందులో మనకేమైనా అనుసరించవచ్చు మనం కూడా అనే మాదిరి ఏమైనా దొరికిందా అంటే, మాట ఇచ్చి తప్పకుండా ఉండటం, మాట తప్పడం కాదు, అది దేవుడు చేసిన పని. తర్వాత దేవుడు పూట కాపుగా ఉండి ఒక గ్యారంటర్గా కనపడ్డాడు, అది ఒక మంచి మోడల్. విజ్ఞాపనం చేయడం, అది ఒక మంచి మోడల్. తగినట్టుగా ఉండడం మంచి మోడల్. ఆజ్ఞలు కనపడుతున్నాయి, యేసు వద్దకు రావాలి, యేసు యాజకత్వం కిందకి రావాలి. ఎందుకనంటే నిజమైన యాజకుడు ఆయన, దేవుడు నియమించినవాడు, ప్రమాణం చేసి నియమించినవాడు, నిరంతరం ఉండే యాజకత్వం. అది ఒక్కసారి జరిగింది, పని అంతా కంప్లీట్ అయింది. అలాంటి అర్పణ ఓకే, ఆ యాజకత్వం కిందకి రావాలి. పొరపాటు జరిగితే పశ్చాత్తాపడాలి, యేసు ద్వారా దేవుని యొద్దకు చేరాలి, సంపూర్ణంగా రక్షించబడాలి, ప్రత్యేకంగా ఉండాలి, దాన్ని పరిశుద్ధంగా ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇక మనం ఏం చేయొచ్చు? అందుకని ప్రతి బైబిల్ స్టడీలో మనం ఏం చేస్తామనంటే, మన పర్సనల్ ఐ విల్ రాసుకోవాలా. నేను తప్పక. ఇన్ని నేర్చుకున్న తర్వాత నేను అనుసరించగలిగేటువంటి ఒక మంచి మోడల్ నాకు అర్థమైంది. ఈ పాయింట్ దగ్గర ఉన్నా విజ్ఞాపన చేస్తాను. విజ్ఞాపన అనేది వేరే వాళ్ళ కోసం చేసేది. సో ఈ గ్రామంలో వారు ఇంకా అనేకులు ఎంతోమంది కోసం ప్రార్థన చేయాల్సినటువంటి భారం ఉంది. కాబట్టి ఆ విజ్ఞాపనని నేను చేస్తా వస్తాను అని నేను తీర్మానం చేసుకుంటున్నాను. నేను విజ్ఞాపన చేస్తాను. ఓకే, మరి మీ తీర్మానాలు ఏంటి? 1, 2 ఎన్నైనా రాసుకోండి మీ పేపర్లో. ఓకే, ఇవన్నీ రాసుకున్నారు. కింద నేను తప్పకని నీ డెసిషన్ రాయి. ఆ తీర్మానాలు ప్రభు దగ్గర పెడదాం. దేవా, విజ్ఞాపన చేయడానికి నేను తీర్మానం చేసుకుంటున్నా, ఇప్పటికీ చేస్తున్నా, కానీ నిరంతరం చేయడానికి నేను ఇష్టపడుతున్నా. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని నాకు భారం లోపల కలుగుతుంది. ఈ ధ్యానంలో విజ్ఞాపన మీద నాకెంతో ఇంకా భారం పెరిగింది. మరి మీ తీర్మానాలు, వాటి మీద మీ చేతులు పెట్టండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ రాత్రికాలపు వాక్య ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు. హెబ్రీ పత్రిక నుండి మేము వచనం వెంబడి వచనం నేర్చుకుంటూ మీ కుమారుని యొక్క శ్రేష్టత గురించి, మీరు చేసిన నిబంధన గురించి,
మానవులకు మీరు జరిగించినటువంటి రక్షణ కార్యం గురించి, మా కొరకు సిద్ధపరిచిన వాటన్నిటి గురించి క్రమంగా నేర్చుకుంటూ ఉన్నాము నాయన. అవి నీవు ప్రమాణము చేసి మాకు జరిగించినవి. మీ కుమారుడు మా కొరకు ఎంత త్యాగమో, ఎంత అర్పణ చేశాడు, ఎంత బలియాగం అయిపోయాడు. అందులో నీ ప్రేమ, మా కొరకైనటువంటి మీ కార్యాచరణ అంతా అర్థమవుతూ ఉంది. ఇంకా మీకు దూరంగా ఉన్న అనేకులను బట్టి విచారిస్తున్నాం నాయన. దయగలిగిన మా తండ్రి, కృప చూపించండి. ఈ వాక్య ధ్యానంలో మాకిచ్చిన నీ సమాచారం అంతటిని బట్టి స్తోత్రాలు. మాకంటూ మేము కొంత పరిశోధనాత్మకంగా వాక్యాన్ని ధ్యానించి కొన్ని సంగతులు కూడా ఇంకా బయటికి తీస్తాం. దాని కొరకైనా ప్రత్యేకంగా ఎవరి తీర్మానాలు చేసుకుంటూ వచ్చాం. మా అందరి తీర్మానాలు స్థిరపరచండి. ఈ వారం ఆ తీర్మానాలు మేము పాటించగలగటానికి కృప చూపించండి. ఇలాగన నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము నూతనపరుచుకునే అనుభవాలు మాకు ఇవ్వండి. నీ వాక్యములో మమ్మల్ని స్థిరపరిచి వృద్ధి చేయండి. స్టడీలో పాల్పంచుకున్న వారందరినీ పేరు పేరును ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో ముగిసింది. తిరిగి వచ్చే వారం బైబిల్ స్టడీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.